హాయ్ అండి. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేద్దాం. చింతపండు పులిహోర చేసుకుంటాం కదా, అట్లా నిమ్మకాయ పులిహోర. నేను మొన్న లెమన్స్ అన్ని జ్యూస్ చేసి పెట్టే కదా, వాటితో ఏమేం చేయొచ్చు అని. అల్లం తురుము, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిరపకాయ పేస్ట్, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఇంగువ చెప్పడం మర్చిపోయా. ఇంగువ వేస్తే పులిహోర బాగుంటుంది. పోపులు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తాయి కదా, ఇలాంటి వాటిని పనిచేస్తాయి అనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు మనం పులిహోర ట్రైన్లోకి బాక్సుల్లోకి పెట్టేటప్పుడు ఇలా చేసుకుంటే, మన ఇంట్లో అయితే పచ్చిమిరపకాయలు అవన్నీ ఏరుకొని ప్రశాంతంగా కూర్చొని. కానీ బయట జరిగి చేసిన కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు పిల్లలకి అవన్నీ ఏరుపుకి కూర్చుంటే ఇబ్బంది. 2 నిమిషాలు మంచి కరివేపాకు తినేస్తారు, ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రశాంతంగా తినచ్చు. బాక్స్ తీసి పక్కన పెట్టేది ఏమి ఉండదు అన్నమాట. ఇలా తీసుకుంటే లంచ్ బాక్స్లోకి ఇది బాగుంటుంది. ఇంగువ వాడాలి. కడుపులో ఉన్న ముడి పురుగులకి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆకలి ఇవ్వకపోయినా అన్నిటికీ పనిచేస్తుంది. రోజు ఏదో ఒక మజ్జిగ వేసుకుని తాగవచ్చు. లెమన్ జ్యూస్ స్టవ్ ఆపేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లేదంటే చేదు వస్తుంది పులిహోర. వేసేసేసి ఇందులో ఉప్పు వేయడం చూపించలేదు. నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, దాంట్లో ఉప్పు ఉంది. ఉప్పు వేసి పెట్టాను, అందుకే ఉప్పు వేయలేదు.